ఈ రోజు ఇంట్లో ఖాళీగా ఉన్న కొబ్బరి చిప్పలతో ఏదైనా కొత్తగా ప్రయోగం చేద్దామని ఒక రెసిపీ అయితే ట్రై చేసాము. చివరికి అదేమైందో చూద్దాం. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో మినపప్పు వేసి వాటర్ వేసి నానబెట్టేసాము. తర్వాత ఇడ్లీ నూక కూడా నానబెట్టేసి ఆ మినపప్పు కొన్న తొక్క తీసేసి తర్వాత నీట్ గా రుబ్బేసి ఇడ్లీ పిండి తయారు చేసుకుని ఒక పెద్ద గిన్నెలోకి ఆ పిండి అంతా తీసుకుని పక్కన పెట్టాము. తర్వాత కొబ్బరి చెక్క తీసుకుని దానికున్న తురుమంతా తీసుకుని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఖాళీగా ఉన్న ఒక కొబ్బరి చిప్ప తీసుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ అంతా ఈ కొబ్బరి చిప్పకి పట్టేలాగా తోనే మొత్తం రాసేసి 4 కొబ్బరి చెప్పులు అయితే తీసుకుని ఇలాగ చేసి పక్కకైతే పెట్టేసుకున్నాము. తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో వాటర్ వేసి ఇప్పుడు ఒక గరిటెతో ఇడ్లీ పిండి తీసుకుని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి చెప్పులు అయితే ఈ పిండి వేసేయాలి. వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొబ్బరి తురుము అయితే వేసి మళ్ళా దీంట్లోనే ఒక గరిట ఇడ్లీ పిండి అయితే వేసుకోవాలి. కొబ్బరి చెప్పులో పైన పిండి వేసినప్పుడు బాగా పైకి రాకుండా సమానంగా అయితే వేసేసి ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రలో రేకు పెట్టేసి ఇందులోకి ఈ కొబ్బరి చెప్పును అయితే పెట్టేసేయాలి. అలాగే మనకి 4 కొబ్బరి చెప్పులు ఉన్నాయి కదా, ఇదే విధంగా ఫస్ట్ కొబ్బరి చెప్పుకి ఆయిల్ రాసి తర్వాత దాంట్లో పిండి వేసి తర్వాత ఇందులోకి కొద్దిగా కొబ్బరి తురుము వేసి పైన కొద్దిగా మళ్ళా ఇడ్లీ పిండి వేసేసి ఈ కొబ్బరి చెప్పులను అయితే ఇడ్లీ పాత్రలో పెట్టేసి తర్వాత దీనిపైన మూత అయితే పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఇంచుమించుగా ఇది పావు గంట పైనే మనం ఇడ్లీ ఎలా చేసుకుంటామో అదే విధంగా ఈ కొబ్బరి చెప్పులు బాగా ఉడికేదాకా వెయిట్ చేసి తర్వాత దీనిపైన మూత అయితే తీసేసేయాలి. మూత తీసేసిన తర్వాత ఈ కొబ్బరి చెప్పులను అయితే ఒక్కొక్కటిగా తీసుకుని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకోవాలి. ఇవి ఒక ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మనం కావాలంటే డైరెక్ట్ గా దీంట్లో చట్నీ వేసుకుని ఒక గరిటెతో ఇడ్లీ అయితే తీసుకుని తినేయచ్చు. కాకపోతే దీనిపైన కొద్దిగా పొడి అయితే వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. కందిపొడి గానీ లేకపోతే కారపొడి గానీ, మేమైతే కారపొడి అయితే వేసాము. వీటిపై కారపొడి వేసుకున్న తర్వాత దీనిపైన ఒక గరిటె తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మన వేడి వేడి కొబ్బరి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి శనగపిండి చట్నీ గానీ లేకపోతే కొబ్బరి పచ్చడి గానీ వేసుకుని తింటే అదిరిపోద్ది అనమాట. సో ఫైనల్లీ వేడి వేడిగా కొబ్బరి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. దీన్ని డైరెక్ట్ గా మనం స్పూన్ పెట్టేసి చట్నీలో కలుపుకుని తినేయచ్చు. అలా ఇబ్బందిగా ఉంటే చేత్తోనే ఈ చెప్పులో ఉన్న ఇడ్లీని అయితే తీసేసుకుని దీంట్లోనే కొద్దిగా చట్నీ వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోద్ది అనమాట. వేడి వేడి కొబ్బరి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఇలాంటి కొబ్బరి ఇడ్లీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.